అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా అభినయ్ దర్శన్ ఉదంతంపై విశ్లేషించడం, మాట్లాడటం జరుగుతుంది. వాస్తవాలు ముందుంచేటప్పుడు కానీ, ఒక్కో సంఘటనలో వివక్ష జరిగినప్పుడు దానిపై విమర్శలు ఎక్కుపెట్టడంలో కానీ ఒక్కొక్కసారి మేము పరిధి దాటి మాట్లాడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఉండే కంటెంట్ కొంచెం ఏమైనా అభ్యంతరకరమైనటువంటి భాష ఉంటే ఉండొచ్చు. కాబట్టి చిన్నపిల్లలు, మహిళలు లాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే దయచేసి స్కిప్ చేయమని చెప్పి కోరుతున్నాను. అయితే ఇక అభినయ్ దర్శన్ ఉదంతానికి వస్తే, నిన్న అభినయ్ దర్శన్ ఉదంతంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు ఒక మాట చెప్పారు. వాడు పాస్టర్ కాదు. ముఖ్యంగా ఈ పాయింట్ గమనించాలి. ఈ అభినయ్ దర్శన్ అన్నవాడు పాస్టర్ కాదు. వాడికి ఎక్కడ సంఘం లేదు, వాడికి ఎక్కడ చర్చ్ లేదు. ఒరే పోరంబోకి వెధవా, నువ్వు క్రిస్టియానిటీ నట్టు ఎందుకు పెట్టుకున్నారు నువ్వు చేసే పోరంబోకి పనులకి? ఒరే అభినయ్ దర్శన్గా, నువ్వు ఏదైనా చేసుకుని వెళ్ళాలనుకుంటే, పార్టీ పెట్టుకోవాలనుకుంటే, ఏదైనా చేసుకోవాలంటే నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఏదో సినిమా హీరోని అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు దానికి క్రిస్టియన్ ముసుగు ఎందుకు వేసుకున్నావు? ఈరోజు ఈ ప్రపంచంలోనే కాదు, దేశంలో కానీ ఎక్కడైనా సరే, అంటే ఉదాహరణకి ఏదో స్టేట్లో ఎవరినో మర్డర్ చేసి దాన్ని తీసుకొచ్చి వేరే స్టేట్లో మొక్కలకేం చేసి పడేసినా సరే, ఈ నేరం ఎవడు చేశాడు, దీని వెనక ఎవడని చెప్పి 24 అవర్స్లో ఛేదించేస్తున్నారు పోలీసులు. అది ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే వాడు ఈజీగా దొరికేస్తున్నాడు. చిన్న చిన్న చీప్ ట్రిక్స్ తీసి నీ పొలిటికల్ మైలేజ్ కోసం చేసేటి నీ బోర్డు పార్టీ, ఆ భరోసా పార్టీ అన్నది పెట్టి 3-4 నెలలు అవ్వలేదు, నువ్వు అప్పుడే పొలిటికల్ మైలేజ్ కోసం డ్రామా ప్లే చేసావా? వాంటెడ్గా నువ్వు కావాలనే క్రిస్టియానిటీలోకి వాంటెడ్గా ప్రవేశించావు. ఎవడికే తెలియదు. నువ్వు ఏదో అన్రికగ్నైజ్డ్ సినిమాల్లో ఏదో నటించానని చెప్పి బిల్డప్ ఇచ్చావు. ప్రవీణ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక్కసారిగా తెర మీదకి వచ్చి 2-3 సార్లు వాయిస్ ఇచ్చావు. అసలు ఎవడికే తెలియదు. ఆ సమయంలోనే, ప్రవీణ్ పగడాలు చనిపోయిన సమయంలోనే నువ్వు వాంటెడ్గా నువ్వు క్రిస్టియన్ ముసుగేసుకుని ఇందులోకి దూరి ఒక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి దాని ద్వారా అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ నెట్వర్క్ లేనటువంటి లొకేషన్లో ఒక ప్రీ ప్లాన్డ్గా నువ్వు కావాలని దొరికిపోయే విధంగా ప్రీ ప్లాన్డ్గానే ఏ మత ఛాందసవాదులతో గలిపి క్రిస్టియన్స్ని ఈ రాష్ట్రంలో వెధవలన చేయడానికి, పాస్టర్స్ పరువు తీయడానికి ఎవరితో చేతులు కలిపి ఎంత కమ్ముడిపోయి ఈ రకమైనటువంటి ప్లాన్ చేసాం. వాస్తవానికి వీడు పాస్టర్ కాదని చెప్పి పోలీసులు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. కానీ వీడు ఒక భరోసైనటువంటి పార్టీ పెట్టుకుని ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతుంటే, వీడు ఎప్పుడైతే ఇటువంటి డ్రామా ప్లే చేశాడో, ఈ పోరంబోకు వెధవ ఈ డ్రామా ప్లే చేసిన వెంటనే కొన్ని మీడియాస్లో ఒక్కసారిగా వాడిని ఏమని ప్రజెంట్ చేయాలి? వాడు ఎక్కడో గూడెం కొత్త వీధి దగ్గర నీరుతోటపాలెంలోనే ఎక్కడో ఉన్నాడు. వాడు అక్కడ ఏమన్నా క్రిస్టియన్ మీటింగ్ పెట్టాడా, లేకపోతే సువార్త ప్రచారానికి వెళ్ళాడా? వాడేదో పెట్టుకున్న వాడు బోర్డు పార్టీని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. వీళ్ళు ఏమని ప్రచారం చేయాలి? భరోసా పార్టీ నేతను, భరోసా పార్టీ అధినేతను న్యూస్ వేయాలి. కావాలని పాస్టర్ అభినయ్ దర్శన్ అని చెప్పి న్యూస్ ప్రజెంట్ చేశారు. కావాలని చేశారు. దీనికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలను వీళ్ళు ఎందువల్ల ఇది పాస్టర్ అటెన్షన్ తీసుకొచ్చి క్రిస్టియన్స్ అటెన్షన్ తీసుకొచ్చారన్నది ఒక విషయం చెప్తా చూడండి. మార్చి 6వ తారీఖున తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ని కలిసినప్పుడు, బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెంకర్ అనేటువంటి గవర్నర్, నీకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను ఒప్పుకోను అన్నట్టుగా అడుగడుగునా చేసినటువంటి అడ్డంకులు, అతను చేసినటువంటి పనులు ఎంటైర్ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేశారు. అప్పటి నుంచి విజయ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆ వార్త అంతా కూడా బీజేపీపై అనేక మంది విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ పార్టీ డిఫెన్స్లో పోయింది ఆ సమయంలో. ఆ ఉదంతం తర్వాత మే 10వ తారీఖున విజయ్ తమిళనాడు ఉదయం 10 గంటలకు 10:30కు అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రికి. అదే సమయంలో నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు మే 10వ తారీఖున, మే 10, 2026. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు ఆయన సికింద్రాబాద్లో. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు: ఇంధనాన్ని పొదుపుగా వాడండి, బంగారాలు కొనకండి, దేశీయ వస్తువులు వాడండి, పరిస్థితులు అర్థం చేసుకుంటూ చేసినటువంటి ప్రకటనలు. అంటే దీని మీద కూడా భిన్న స్వరాలు వినిపించాయి. అందరూ కూడా క్లియర్గా తెలిసిపోయింది అందరికీ.
ఎలక్షన్స్ అయ్యే వరకు నోరు మూసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రకటనలన్నీ చేస్తున్నాడు. కావాలని వాంటెడ్గానే దేశంలో ఒక క్రైసిస్ క్రియేట్ అవుతుంది అన్నట్టుగా ప్రజల భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నాడు అన్న విమర్శ. దీనికి ముందు మే 8వ తారీఖున సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథపై నమోదైనటువంటి ఫోక్సో కేసు. ఆ ఉదంతంలో బీజేపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది, అప్రతిష్ట పాలైంది. ఒక మైనార్టీ తీరినటువంటి అమ్మాయి విషయంలో బండి భగీరథ్ ఒక మినిస్టర్ కొడుకుగా ఉండి బండి భగీరథ్ చేసినటువంటి ఆ చర్యలు కావచ్చు, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ తన కుమారుని వెనకేసుకొస్తూ ధర్మం కోసం మాట్లాడుతూ ఆడపిల్లల విషయంలో అతను వ్యవహరించినటువంటి తీరు, అతనిపై చర్యలు తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ. అక్కడ కూడా పూర్తిగా బీజేపీ డిఫెన్స్లోకి పోయింది, పూర్తి విమర్శల పాలైంది. దేశవ్యాప్తంగా కూడా భయంకరమైన చర్చ నడిచింది, దీనిపై విమర్శల పాలైంది బీజేపీ పూర్తిగా. ఈ ఉదంతం అంతా నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా మీడియా యొక్క అటెన్షన్ అంతా అభినయ్ దర్శన్ వైపు మారిపోయింది. ఏమని మారిపోయింది? వాడు అక్కడ నీరు తోటపాలెంలో ఏ రకమైనటువంటి మీటింగ్స్ పెట్టలేదు, వాడేమి సువార్తలు చేయలేదు, ఏమీ చేయలేదు, కారు బాగు చేయించుకోవడానికి వెళ్ళాడట. పోనీ ఈ తిరుగుతున్నప్పుడు ఏమన్నాడు, క్రిస్టియన్ మత ప్రచారంగా తిరుగుతున్నాడా? వాడు పెట్టుకున్నటువంటి ఏదో భరోసా అనేటువంటి బోర్డు పార్టీని ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళని ఏదో మభ్యపెడుతూ వాడేదో పెద్ద పొలిటికల్ లీడర్ లాగా నాకు క్రైసిస్ నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపడానికి చూస్తున్నారంటూ వాంటెడ్గా 4-5 రోజుల ముందు నుంచాడు ఫేక్ కాల్ రికార్డింగ్లు చేసి వదులుతూ కావాలని చెప్పి నెట్వర్క్ లేని ప్రాంతంలో ఒక బ్లాక్ జోన్లో తన మీద తన దాడి చేయించుకుని ఇది పొలిటికల్ డ్రామా అన్నట్టుగా బయటపడుతుంది అనుకున్నాడు. కానీ వీడు కేవలం క్రైస్తవ ముసుగులో క్రిస్టియానిటీలోకి ప్రవేశించి వీడు ఒక టైం చూసుకుని వీడు ఎవరితోటైతే కొమ్మక్కయ్యాడో ఆ మత ఛాందసవాదుల దగ్గర మరి ఎంత తీసుకున్నాడో ఏటో తెలియదు, కానీ కావాలనే క్రిస్టియానిటీని పూర్తిగా బ్లేమ్ చేసే విధంగా వీడు కావాలని వాంటెడ్గానే చేశాడు. ఇది వీడు ఎవడికి తెలియదు. ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు ఆ మరణం టైంలో ఒక్కసారిగా తెర మీదకి వచ్చాడు, ఏదో 4 సొల్లు కబుర్లు చెప్పాడు, ఇరిపోయాడు, రాజకీయ పార్టీ అన్నాడు, క్రిస్టియన్ మీటింగ్స్లో 1-2 మీటింగ్స్లో పాల్గొన్నాడు. కానీ వాడికి ఎక్కడ చర్చ లేదు, వాడికి ఎక్కడ సంఘం లేదు. పోలీసులు చెప్తున్నట్టు వీడి అసలు పాస్టరే కాదు. కానీ మీడియా ఛానల్స్లో ఏం చేశారు, అటెన్షన్ మొత్తం క్రిస్టియానిటీ వైపు మళ్ళించేసి కొంతమంది మత ఛాందసవాదులుగా మత విద్వేషాలు రేగొట్టే మీడియా ప్రతినిధులుగా ఉంటున్న వాళ్ళు కొంతమంది పాస్టర్ అభినయ్ దర్శన్ ఏమి భరోసా పార్టీ నాయకుడు అనేలేరా, పాస్టర్ అభినయ్ దర్శన్ అని చెప్పి వేసి, అంటే క్రైస్తవుల్లో ఇలాంటి దొంగలు ఉన్నారు, ఈ క్రైస్తవులు అందరూ దొంగలు, ఈ పాస్టర్లు అందరూ దొంగలు అని చెప్పి మళ్ళీ చిత్రీకరించే విధంగా ప్రయత్నాలు చేసి బండి సంజయ్ గొడవని బీజేపీ మీద ఉన్నటువంటి నెగిటివ్ అపీరెన్స్ని మొత్తం అంతా కూడా డైవర్ట్ చేశారు. క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి నెగిటివిటీని మళ్ళీ ప్రజల్లో పైకి తీసుకొస్తూ కొంతమంది నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు అప్పట్లో ఒక పాస్టర్ తాగి చనిపోయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈ క్రిస్టియన్ సంఘాలన్నీ కావాలని గోల్ చేశారు. ఇప్పుడు ఏమంటారని చెప్పి ఈ పనికిమాల యాదవ్ని అడ్డు పెట్టుకుని నోటుకు వచ్చినట్టు పేలుతున్నారు. ఇటువంటి పనికిమాల యాదవ్ని క్రిస్టియన్ అని చెప్పడానికి కానీ ఇలాంటి వెధవల్ని మీటింగులకు ఆహ్వానిస్తున్న వాళ్ళు కూడా ఏమని చెప్పాలి. ఈరోజు చాలామంది తయారైపోయారు క్రిస్టియన్స్లో. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని యొక్క ప్రజెంట్ చేసుకోవడంకో లేకపోతే సువార్త చేయడం కంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళ ఘనతని, వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవడానికే సూపర్ డూపర్ మ్యాజిక్లు చేసేస్తున్నారు. ఈ విషయం చెప్పడంలో మేము ఎవరో కూడా భయపడం, సిగ్గుపడం. చాలా చోట్ల ఒకడేమో దయ్యాలు మొదలు కొడతాడు, ఒకడేమో పిల్లలు పుట్టిస్తామంటాడు, ఒకడు తైలాభిషేకాల పండుగలు అంటాడు. వీళ్ళు కేవలం వీళ్ళ పర్సనల్గా వీళ్ళు ప్రొజెక్ట్ అవటం కోసం క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి పనులు చేస్తుంటే గొర్రెల్లా ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా దేవుడి సువార్త చేస్తున్నారన్న నెపంతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఎంకరేజ్ చేయటం. అందుకనే గొర్రెబెట్టలని ఆడేవడో బాగుతున్నాడు. ఏం జరుగుతుంది? ఎవరు ఆకర్షిస్తున్నారు ఇటువంటి వాళ్ళకి? మరొక పక్క 4-5 ఆడవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళందరూ కూడా ఒక ఆమెమో గ్యాస్ అయిపోతే ప్రొద్దుటే గ్యాస్ తీసుకొచ్చారంటది, ఒక ఆమెమో బంగారం దొరికిందంటది, ఒక ఆమె ఏటీఎంలో డబ్బులు వచ్చారంట, ఒక ఆమెకి దేవదూతలు వచ్చి వంటలు చేశారట, ఇంకొక ఆమెమో జ్యూస్ కలుపుతుంటే వచ్చేసారట. అసలు వీళ్ళు ఎవరు? మీకు తెలిసి మీరు వెళ్ళే చర్చిల్లో వీళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు కెమెరా అటెన్షన్ అంతా కేవలం వీళ్ళ ఫిజికల్ అపీరెన్స్ మీద ఉంటుంది.
వీళ్ళ ముందు ఎవరు కూర్చున్నారు, అక్కడ వాతావరణం ఎలా ఉందో, అది ఏ ప్రాంతం, అది చర్చ కాదన్నది కూడా తెలియట్లే. అంటే వాంటెడ్గానే కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి ముందుగా క్రిస్టియానిటీలోకి పంపించి వాళ్ళ ద్వారా దీని మీద ఒక బ్యాడ్ ప్రచారం క్రియేట్ చేసే కుట్ర జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు చూడండి, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్స్లో చాలా వైరల్ అయిపోయే వీడియోస్ అన్నీ కూడా. ఎవరు కారణం దీనికి? వాళ్ళు ఎవరో మీకు తెలుసుంటే వీళ్ళు మా చర్చికి సంబంధించిన వారన్నా, వీళ్ళు మా చర్చికి సంబంధించిన మా ప్రాంతం వాళ్ళని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే. వీళ్ళెవరో ఎవరికి తెలియదు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కామెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా. వాటికి తోడు ఇలాంటి పోరంబోకి ఎదవ, ఈ అభినయ్ దర్శన్ గారు ఇలాంటి పోరంబోకి ఎదవ, వీడు ఏదో తొగడా పార్టీ ఒకటి పెట్టుకొని ఆ పార్టీ ప్రచారం అని వెళ్ళి ఒక ఫేక్ డ్రామా క్రియేట్ చేసి వాంటెడ్గా పట్టుబడిపోయి వాడు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా మాట్లాడాడు? మీరు చూసే ఉంటారు వీడియోలో. మాట్లాడలేదు. వాడు సైలెంట్గా పోయి వెహికల్ ఎక్కేసాడు. నా పని అయిపోయింది, ఈ పాస్టర్లని క్రిస్టియన్స్ నేను వెధవ చేస్తాను, నాకు ఇచ్చే సొమ్ములతో నేను పోదాం అనుకున్నట్టు. చూస్తున్న వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎవడో కూడా ఒక ప్లాన్ వేసుకుంటే, ఒక పార్టీ పెట్టిన 2-3 నెలల పొలిటికల్ మైలేజ్ కోసం అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ థ్రెటనింగ్ ఉంది ఇదని చెప్పి చేసేదేం కాదు. ఆ వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీడియా అటెన్షన్ అంతా ఇటువైపు తిరిగిపోయింది. బండి సంజయ్ లేడు, బీజేపీ పార్టీ మీద ఉన్న నెగిటివిటీ లేదు, ఏమీ లేదు. వీడేమో ఒక తొగడా పార్టీకి నాయకుడిగా పెట్టుకుని తిరుగుతుంటే వాడు పార్టీ నేత, భరోసా పార్టీ అధినేత, లేకపోతే భరోసా పార్టీ నాయకుడన్న ఇంటెన్షన్తో చూపించలే. పాస్టర్ అభినయ్ దర్శన్ అని చెప్పి ప్రజెంట్ చేశారు. అంటే ఏం జరుగుతుందో పూర్తిగా ఆలోచించాలి. ఇటువంటి వెధవల్ని ఎంకరేజ్ చేయటం వల్ల, ఇటువంటి వెధవల్ని మనం క్రిస్టియన్ మీటింగ్స్లోకి మీరందరూ కూడా ఆహ్వానించడం వల్ల ఎవరికి నష్టం? చాలా వరకు ఈరోజు క్రిస్టియానిటీ మీద నెగిటివిటీ పెరిగిందంటే ఇందులో మరొక విషయాన్ని కూడా గమనించాలి. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని ఒక పక్కన ఉద్యమం చేస్తున్నారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడానికి వీలు లేదంటూ కొంతమంది మతోన్మాదులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పాస్టర్స్ వేదికగా కొన్ని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి వారు ఎవరో కూడా మీకు సంఘాల్లోకి వస్తున్నటువంటి దళిత క్రిస్టియన్స్ యొక్క కానుకలు మీకు కావాలి, కానీ వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మీరు ఎవరో నోరు మెదపట్లేదు అన్నటువంటి విమర్శల నేపథ్యంలో కూడా ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. క్రిస్టియానిటీ మీద ఇంత భయంకరమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, విమర్శిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఎవరో ఒక ఆయన గుంటూరు పాస్టర్ గారు షాలేం రాజు అన్న ఆయన మాత్రం రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళ దశమ భాగాల మీద, వాళ్ళ కానుకల మీద బ్రతికే పాస్టర్స్ అందరూ కూడా దీనిపై వాయిస్ చెప్పాల్సి ఉంది, ఖచ్చితంగా గొంతు విప్పాలి, వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పి ఆ షాలేం రాజు అన్న ఎవరో ఒక ఆయన మాట్లాడాడు. అంతే, మిగిలిన వాళ్ళు ఎవడో మాట్లాడలే. అంటే ఏం జరుగుతుంది? కొంతమందిని వాంటెడ్గా ట్రైనింగ్ ఇచ్చి ముందుగా ఇందులో పంపించేసి ఈ ప్రవీణ పగడాల గారి మరణం ఎప్పుడైతే సంభవించిందో దాన్ని అడ్డు పెట్టుకుని ఈ అభినయ్ దర్శన్ లాంటి పోరంబోకి ఎదవలు క్రిస్టియన్స్ అంటూ పాస్టర్లు అంటూ వచ్చారు. వాడికి చర్చి లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. వాడి భార్య వాడి మీద పెట్టిన కేసులు, వీడు అప్పులు చేసుకుని పోయినటువంటి పరిస్థితి, వీడు ఎంత చీటరో పోలీసు వాళ్ళు బయట పెట్టారు. దయచేసి ఇటువంటి వారి విషయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి కుట్ర జరుగుతుంది? వీడే కాదు, వీళ్ళటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పర్సనల్ అటెన్షన్ కోసం, వాళ్ళు వ్యక్తిగతంగా ఫేమస్ అవటం కోసం దీన్ని అడ్డు పెట్టుకుని ముందుకు వెళుతున్నటువంటి వారు. పాస్టర్ అన్నప్పుడు పాస్టర్ పనే చేయాలి. నువ్వు రాజకీయ పార్టీ పెట్టేసి నువ్వు ఇచ్చేస్తుంటే నువ్వు బైబిల్ పట్టుకుని నువ్వు స్వార్థలు చేయకు, నువ్వు స్టేజ్లు ఎక్కి నువ్వు బైబిల్ పట్టుకుని మాట్లాడుకో. నీ పని ఏంటి? నువ్వు పాస్టర్ అంటే నువ్వు పరిచయం చేయడం ఒకటే నీ పని. నువ్వు రాజకీయ పార్టీ పెట్టేసి ఉద్ధరించాలనుకుంటే అది క్రైస్తవ సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు, మతంలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు పక్కన బైబిల్ పట్టుకుని వేదికలు ఎక్కి మీరు బోధిస్తూ రాజకీయ పార్టీలు అంటే ఇదిగో ఎలాగా ఉంటుంది చివరికి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు చాలామంది క్రిస్టియన్స్ నాయకులుగా ఉన్నటువంటి వారు అభినయ్ దర్శన్ మీద నిజంగానే ఏదో దాడి జరిగిపోయింది అనుకుంటూ వాళ్ళు చేసినటువంటి కామెంట్లో సపోర్ట్. ఈరోజు అందరినీ వెర్రి వెధవలు చేస్తా, పోరంబోకి వెధవ కావాలని వాంటెడ్గా దొరికిపోయి అమ్ముడుపోయి కావాలని పరోక్షంగా క్రిస్టియన్స్ని ఏ రకమైనటువంటి డిఫెన్స్లోకి నెట్టాడో ఆలోచించండి. దీని ఆసరాగా తీసుకున్నటువంటి వారు కొంతమంది ప్రవీణ పగడాల మరణాన్ని కూడా వెక్కిరిస్తూ కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీడియా కూడా విచక్షణ లేకుండా నోటికి వచ్చినట్టు దరిద్రంగా చదువుకున్నవాడు లేడు, చదువుకోలేనాడు వాళ్ళ వివక్షని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. వీటన్నిటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అభినయ్ దర్శన్ యొక్క ఉదంతం, ఆ పోరంబోకు వెధవ యొక్క ఉదంతం
అందరికీ కనువిప్పు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేస్తే మాత్రం మన మీద మనమే దాడి చేసుకున్నట్టు అవుతుంది అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. దయచేసి ఈ మాట్లాడే సందర్భంలో నేనేమన్నా పరుష పదజాలాలు ఉపయోగించినా, ఎవరినైనా మనసులను గాయపరిచినా దయతో నన్ను మన్నించమని, వాస్తవాలు వివరించడం వరకే, వాస్తవాలు వివరించే పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. కానీ లేకపోతే అటువంటి అవసరం రాదు. దయతో ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ నా భాష వక్రీకరించబడితే దయతో మన్నించమని కోరుతున్నాను. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.